ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవానికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏదైతే అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరాముని ఆలయాల్లో కళ్యాణం శ్రీరామనవమి జరిగితే ఇక్కడ మాత్రం ప్రత్యేకించి ఏదైతే ఆరు బయట పండు వెన్నెల్లో చతుర్దశి రోజున ఈ కళ్యాణోత్సవం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా అటు కళ్యాణానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మనం చూడొచ్చు కళ్యాణ వేదిక వద్ద కూడా అటు వివిధ రకాల అయినటువంటి పుష్పాలతో అంటే పలు ప్రాంతాల నుంచి అంటే ముంబై వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పుష్పాలను కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు తనిఖీలు కూడా అంటే ఏదైతే పూర్తి స్థాయిలో డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా తనిఖీలు చేసినటువంటి పుష్పాలు ఏవైనా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కూడా అటు పెద్ద ఎత్తున ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కళ్యాణాన్ని వీక్షించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు ఎల్సిడి స్క్రీన్ల ద్వారా. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విఐపీలకు సంబంధించి ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు విఐపీలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి వారందరికీ కూడా ఏదైతే ప్రత్యేకించి ఈ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్యాలరీలో దాదాపు 200 మంది అంటే 100-150 మందికి పైగా పట్టే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తే ప్రతి గ్యాలరీ కూడా ప్రత్యేకంగా అక్కడ వాలంటీర్లను నియమించడం, అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించే దిశగా కూడా అటు ఆ వాలంటీర్లను కూడా నియమించే పరిస్థితి. మరోవైపు ఒకరికి ఏదైతే లోపలికి వచ్చేటువంటి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు అటు ఏదైతే ముత్యాల తలంబ్రాలు స్వామివారి తలంబ్రాలను కూడా అటు ఏదైతే క్యూ లైన్లో వచ్చేటువంటి వారికి అక్కడే వాళ్ళకు పంపిణీ చేసే విధంగా కూడా టీటీడీ ఇప్పటికే ఏర్పాటు చేసింది. మరోవైపు కళ్యాణోత్సవం జరిగేటువంటి తీరు తెన్నులను కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అయితే ఈ నేపథ్యంలో అటు వివిధ శాఖల అధికారులు అంటే అటు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఫైర్ పోలీసులు ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ప్రస్తుతం మనం చూస్తుంటే ఇక్కడంతా కోలాహలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా పలు శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ గ్యాలరీలో ఎవరెవరు ఉండాలన్నటువంటి వాటిపైన కూడా నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేశారు. వారందరికీ కూడా పలాని గ్యాలరీలో ఎవరైతే భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఆ భక్తులు వచ్చేటువంటి నేపథ్యం కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అదేవిధంగా రాత్రి జరిగేటువంటి అంటే పండు వెన్నెలలో మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ కళ్యాణ వేదిక ఒక పక్క చంద్రుడు వీక్షించే విధంగా అంటే చంద్రుడు వీక్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే మరోవైపు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కూడా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రత్యేకించి మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అనారోగ్యానికి గురైతే కూడా వెంటనే సకాలంలో స్పందించే విధంగా కూడా ఇక్కడ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో కూడా వైద్య శాఖ సిబ్బంది కూడా పనిచేయనున్నారు. దాదాపు 100 మంది ఇక్కడ సిబ్బంది వచ్చి విధులు నిర్వహించేటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏదైతే భక్తులు ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉత్సవమూర్తులు అంటే ఈ 5 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ నుంచి ఉత్సవమూర్తులను కూడా ఇక్కడికి తీసుకొస్తారు. ఇదే ప్రాంతంలో ఎదుర్కోళ్ళు జరుగుతుంది. ఈ ప్రాంతంలో కూడా ఎదుర్కోళ్ళను చూడడానికి కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తుంటారు. అయితే భక్తులు ఎవరైతే పెద్ద ఎత్తున భక్తులు తరలినటువంటి నేపథ్యంలో కాబట్టి గ్యాలరీలో కొంతమందికి కనిపించకపోవచ్చు కాబట్టి కనిపించినటువంటి నేపథ్యంలో కూడా ఎల్సిడి స్క్రీన్ల ద్వారా కూడా వారు దగ్గరగా వీక్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫ్లడ్ లైట్స్ అదేవిధంగా గతంలో చంద్రబాబు హయాంలో కూడా 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించడంతో శాశ్వతమైనటువంటి నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. గ్యాలరీలో కూడా దాదాపు 100-150 మందికి పైగా కూర్చునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంగరంగ వైభవంగా ద్వేదీభమానంగా కొనసాగేటువంటి ఏదైతే ఈ కళ్యాణోత్సవాన్ని అపూర్వమైనటువంటి ఘట్టం ఈ రేపు సరిగ్గా 8 గంటల ప్రాంతంలో పూర్తి కానున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఆలయ ప్రాంగణంలో ఒక రకంగా సందడి నెలకొంది. ఒంటిమిట్ట రేపంతా కూడా శ్రీరామ మయంగా మారేటువంటి పరిస్థితి నామస్మరణలతో అంటే శ్రీరాముని నామస్మరణలతో మారుమోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే అక్కడి నుంచి ఆలయ ప్రాంగణం నుంచి కూడా స్వామివారిని ఇక్కడికి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ ఊరేగింపు సందర్భంగా కూడా అటు కేరళ వాయిద్య కళాకారులు కావచ్చు, అదేవిధంగా
ఆ కోలాటాలు చెక్కబయలు మహిళల నృత్యాలు చేస్తూ కనువిందు చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా ఒక రకంగా ఆలయ అర్చకులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే ఆలయ అర్చకులు కూడా వేద పండితుల మంత్రోచ్చరణ మడుతూ అంగరంగ వైభవంగా సాగేందుకు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి జిల్లా నలుమూల నుంచే కాదు రాష్ట్ర నలుమూల నుంచి కూడా అటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిన నేపథ్యంలో కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా కళ్యాణాన్ని వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరోవైపు మంత్రులకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి శాఖలతో సమన్వయం చేస్తూ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కళ్యాణోత్సవం జరిగేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే వాహనాలకు ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలను కూడా పెట్టడం జరిగింది. పోలీసులు ఇప్పటికే దాదాపు ట్రాఫిక్ ఆంక్షలను నియమించడం జరిగింది. ఏదైతే కడప నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి కడప మీద నుంచి వచ్చేటువంటి ఏదైతే తిరుపతి వైపుకు వెళ్ళేటువంటి వాహనాలను మాత్రం ఇటు సాలాబాద్ దగ్గర క్రాస్ వద్ద నుంచి అటు కడప మీదుగా వెళ్ళే విధంగా, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి వాహనాలను కడప నగరంలో ఉన్నటువంటి ఇర్కాన్ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం గుండా రాయచోటి మీదుగా తిరుపతికి చేరుకునే విధంగా ట్రాఫిక్ను మళ్లించిన పరిస్థితి. మరోవైపు ఎవరైతే అటు పెద్ద ఎత్తున భక్తులు కావచ్చు, అదేవిధంగా కళ్యాణాన్ని వీక్షించేందుకు వీఐపీలు కూడా రానున్నటువంటి నేపథ్యం కాబట్టి 18 చోట్ల కూడా పార్కింగ్లను ఏర్పాటు చేశారు. 18 చోట్ల కూడా పార్కింగ్ ఇక్కడ కేటాయించినటువంటి పార్కింగ్లో కూడా పార్కింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా రేపు జరగబోయేటువంటి కళ్యాణోత్సవానికి అటు టీటీడీతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడం, ఈ కళ్యాణోత్సవానికి సీఎం రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఎంతమంది సిబ్బంది? అందరికీ కూడా నమస్కారాలు. మీరే చూస్తున్నారు, మీరే కవర్ చేస్తున్నారు ఎలా జరుగుతున్నాయని. సో ఇక్కడ పోలీస్ వైపు నుంచి, రెవెన్యూ వైపు నుంచి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ ఆల్సో అండ్ ఈవెన్ మెడికల్ స్టాఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, all departments are involved. So this is a state function and we are proceeding accordingly. Under the directions of Honorable Collector Sir and Joint Collector Madam, we have started taking the review from today morning and it will be continuing till tomorrow afternoon also. Ikkada almost 48 galleries unnai. ఒక్కొక్క గ్యాలరీకి మల్టీపర్పస్ టీమ్స్ ని పెట్టాము. ఇన్ దట్ వన్ మల్టీపర్పస్ టీమ్ there will be around 9 officers who will be helping with general public for coordination, drinking water, prasadam, or maybe going to the washroom, toilet, for any kind of things they'll be coordinating. Also every gallery will have one medical officer who will be present with important medicine stocks, also ORS, anything for any emergency which arises. Every 48 galleries are divided into 16 sectors. So correspondingly ఒక్కొక్క సెక్టర్ కి we are attaching one medical camp also and stretcher party also. They'll also be ready. And fire department వైపు నుంచి everywhere there are fire tenders placed and fire extinguishers and fire retardant spray is also being used. So we are ready for Kalyanam from our side. Later on, as now Collector Sir will be also taking review, Joint Collector Madam will be taking review. So accordingly, all officers will report to Madam and Sir. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా రేపు సాయంత్రం ఆయన ఇంజమూరు అంటే నెల్లూరు జిల్లా ఇంజమూరు నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో ఒంటిమిట్ట అంటే కళ్యాణ వేదికకు సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్ద ఆయన 4 గంటల ప్రాంతానికి చేరుకుంటారు. 4 గంటల ప్రాంతానికి ఆయన ఆ తర్వాత టీటీడీ గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ కాసేపు సేద తీరి ఆ తర్వాత 6 గంటల ప్రాంతంలో ఆయన నేరుగా కోదండరాములు ఒంటిమిట్ట కోదండరాములు వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి జరిగేటువంటి ఏదైతే ఉత్సవం ఎదుర్కోళ్ళ కావచ్చు, అదేవిధంగా ఉత్సవ మూర్తులకు ఊరేగింపు సందర్భంగా కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత సరిగ్గా 6 గంటల ప్రాంతంలో కూడా కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కళ్యాణ వేదిక వరకు ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని ఆయన ఏదైతే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా స్వామివారికి సమర్పిస్తారు. ఇప్పటికే సీఎం పర్యటన నేపథ్యంలో కూడా అటు భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే ట్రయల్లను కూడా నిర్వహించిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే హెలికాప్టర్ అనువైన ప్రాంతమా లేదన్నటువంటి విషయం పైన కూడా పోలీసులు ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించిన పరిస్థితి. మరోవైపు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కూడా అటు ట్రాఫిక్లను కూడా పూర్తి స్థాయిలో మళ్లించారు. సీఎం చంద్రబాబు కళ్యాణం వీక్షించిన తర్వాత ఆ తర్వాత అంటే సీఎం దంపతులు కళ్యాణం వీక్షించిన తర్వాత ఇక్కడే ఉన్నటువంటి రాత్రి టీటీడీ అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన వెనుదిరిగి విజయవాడకు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగానే అడుగడుగులా పోలీస్ బలగాలను మోహరింపజేసింది. కళ్యాణ వేదిక వద్దే దాదాపు
2,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించేటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు ఏదైతే ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి ప్రతి సంవత్సరం కూడా ఆయన దంపతులు పాల్గొంటారు కాబట్టి వాళ్ళు పాల్గొని ఆ తర్వాత ఇక్కడ కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆయన రాత్రికి గతంలో కడపలో బస చేసేవారు. అయితే ప్రస్తుతం అలా కాకుండా ప్రత్యేకించి ఒంటిమిట్టలోనే ఆయన ఇక్కడ దిగే విధంగా అదేవిధంగా ఇక్కడే బస చేసే విధంగా కూడా అధికారులు టీటీడీ అధికారులు కావచ్చు అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ కళ్యాణోత్సవానికి అటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో కూడా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా సాగేటువంటి ఈ కార్యక్రమానికి అటు పోలీసులు కూడా ఒక రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV ఒంటిమిట్ట నుంచి.